అంటూ ఉన్నాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరిచేదవా? దేవునికి స్తోత్రం. అంటే ఎన్నాళ్ళ నుండి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నాడో మనం గమనించాల్సిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. ఒక దినము కాదు, 2 దినములు కాదు. అంటూ ఉన్నాడు, ఎన్నాళ్ళ వరకు నన్ను మరుస్తావయ్యా? ఎంత చదువు చూడండి దేవుని దగ్గర. హల్లెలూయా. దేవునితో సహవాసం చేసే వారి యొక్క అలాంటి చదువు ఉంటుంది దేవుని దగ్గర. చూడండి, మనమే ఎప్పుడో ఒకరిలో ఇద్దరు కలిసినప్పుడు ఏనాడో కలిసామంటే కొంచెం పలకరించడానికి కొంచెం మొహమాట పడుతూ ఉంటారు ఇప్పుడు ఈ లోక జనం కదా. మరి ఈ దావీదు చూడండి దేవునితో ఏమంటున్నాడంటే, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరుస్తావయ్యా? నిత్యము మరుస్తావా? ఎంతకాలము నాకు విముఖుడమైందో? దేవునికి స్తోత్రం అంటూ ఉంటాడు కదా. తన బాధనెల్లా కూడా దేవుని సన్నిధిలో ఎల్లబోసుకొని ఆయన చెప్పుకొని ఆయన అంటూ ఉంటాడు కదా, ఇగో నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండునట్లు నా కన్నులకు చెప్పాలి ఏముంది? వెలిగిమ్మో. దేవునికి స్తోత్రం. అనాథ వచ్చిన చదవడమ్మా. నేను మరణ నిద్రను అందకుండాను వాణిని గెలిచిందిరని నా శత్రువు చెప్పమనుకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము. ఇన్ని మాటలు అనేస్తాడు ఆయన సన్నిధిలో కూర్చొని. అతను పడుతున్న వేదన అటువంటిది. శత్రువుల చేత తరమబడుతూ సొంత కుమారుని చేత కూడా తరమబడుతున్న పరిస్థితుల్లో అతను అంటున్నాడు దేవునితో. అంటూ ఉండగా కూడా తన లోపాన్ని ఒకటి అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సూటిగా తేటగా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ కష్టకాలంలో దేవుని పైన నింద వేసే వారంగా ఉన్నావా, లేకపోతే నీ లోపాన్ని గుర్తించే వారంగా ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు చెప్పిన మాట ఏమిటంటే, ఇగో వీళ్ళ పరిస్థితి ఇలాగ ఉన్నదని వారి శత్రువులు అనుకోక ముందే నా కన్నులకు వెలుగిమ్ము. దేవునికి స్తోత్రం. అంటే ఇంతవరకు కూడా తనంతా కాలంలో ఉన్నట్లుగా దేవుని దగ్గర తన బాధను వెళ్ళబోసుకుంటూ ఉన్నాడు. అయ్యా, ఒకవేళ నేనేమైనా నా లోపం ఏమైనా ఉందేమో నా కన్నులను తెరువు, నా లోపాలను చూసుకునే. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎదురు వారి లోపాలను ఏలెత్తి చూపే తత్వం ప్రతి ఒక్కరిలో కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన లోపాలు ఏలెత్తి చూపితే మనము నిలవగలుగుతామంటారా? ఎవరికి వారు ప్రశ్న వేసుకోండి. ఎదురు వారి లోపాలు ఎంతసేపు కూడా వారిలాగా కాదు. దేవునికి స్తోత్రం. ఇగో నువ్వు నీ దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే, ఇగో దేవునితో సహవాసం చేస్తున్నావని నీవనుకుంటే ఇగో నీ లోపం ఏంటో సరి చేసుకోవాలి. దావీదు అదే పని చేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, నా కన్నులకు వెలుగునిమ్ము. ఎప్పుడైతే ఆ మాట పలికాడో ఇగో ఈ 4 వచనాల్లో ఉన్న కష్టమంతా ఏమంటూ ఉన్నాడంటే, నేనైతే దేవునికి స్తోత్రం, ఎప్పుడైతే కనులు తెరవబడినయో, ఆ కనులు వెలిగింపబడినయో, ఒక కృపా సహితమైన మాటలు వస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు కష్టమోనే, కానీ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు కనుక ఒక కృపా సహితమైన మాటలు ఏమిటంటే, చదవండి 5వ వచనాన్ని. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము ఆగను. దేవునికి స్తోత్రం. ఇందాకేమో ఎంతగా వదిలేస్తున్నాను, మర్చిపోతావా? నిత్యము మర్చిపోతావా అన్న వ్యక్తే ఇప్పుడు అంటూ ఉన్నాడు, నీ రక్షణ బట్టి నేను హర్షిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హర్షించేవంటే సంతోషం కంటే ఎక్కువ. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగ అంటే ఆయన కృపలో. నిజమమ్మ, మనము కష్టంలో ఉన్నప్పుడు, మనం నిందలు, బాధలు, దుఃఖులు, ఇబ్బందుల్లో ఉంటే ఇక వాటి వైపు చూస్తూ ఉన్నంతసేపు నువ్వు పైకి రాలు.
ఆయన వైపు చూస్తే, ఆయన కృప వైపు చూస్తే, ఆయన సన్నిధిని ఆశ్రయిస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అదే అంటున్నాడు, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమే నా హృదయము హర్షిస్తుంది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వెలిగింపబడ్డాయో ఆ కథలు, దేవునికి స్తోత్రం. ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఆయనను కీర్తిస్తానంటున్నాడు. మొదటి వచనంలో చూస్తే ఒక నింద వేసిన వ్యక్తిగా, అలుగుతున్న వ్యక్తిగా, అడుగుతున్న వ్యక్తిగా ఉన్న ఈ దావీదు చివరి వచనానికి వచ్చేసరికి అంటూ ఉన్నాడు కదా, చివరి మాటగా, నేను ఆయనను కీర్తించదు. హల్లెలూయా. ఈ కష్టకాలంలో ఆయన కీర్తించినట్లయితే, ఇగో నీ లోపాన్ని నువ్వు గుర్తెరిగినట్లయితే, ఇగో దావీదు వలె నువ్వు ఆనందిస్తావు. ఆయన రక్షణను చూడగలుగుతావు, ఆయన మహోపకార్యములను చూడగలుగుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో శత్రువుల చేత తరమబడుతున్న 3, 4, 5 వచనాలు చూసినట్లయితే, 2, 3, 4 వచనాలు భయంకరమైన పరిస్థితి. చదువమ్మా. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతుంది, ఎంతో మనోవేదనతో మొదటి వచనాల్లో మనకి దావీదు కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన కృపను ఆశ్రయించాడో దేవునికి స్తోత్రం. ఇందాక మనం పాడుతున్నాం కదా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. దేవుడి స్తోత్రం. ఆయన ఆశ్రయించి ఉన్నాడు. ఆయన మనోవేదన అంటున్నాడు కదా, ఎంతవరకు నా మనసులో నేను చింతపడతాను అన్న వ్యక్తి ఆయన కృపను నమ్మాడు. దేవుడికి స్తోత్రం. నీ కృప యందు నమ్మిక వచ్చి ఉన్నాడు, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షిస్తుంది. దేవుడికి మహిమ కలుగుతాడు, దేవుడికి ఘనత కలుగుతాడు. మన శ్రమలా ఉండదు, కష్టంగా ఉండదు. దేవుడికి అటువంటి ఆత్మీయ స్థితిలోకి మనం వచ్చేయాలమ్మా. ఎటువంటి ఆత్మీయ స్థితి అంటే, ఆయనతో నేను మీతో మాట్లాడాలి. నాలో గొప్ప మాట. ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి. హల్లెలూయా. అది కష్టమో, అది నష్టమో, ఏదైనప్పటికీ ఆయన కృపలో మనము ఆనందించే వారంగా ఉండాలి. ఆయన యందు నమ్మిక కలిగి, ఆయన కృప యందు నమ్మిక కలిగి, ఆయన నిత్యము కీర్తించే వారిగా ఉండాలి. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మన కుటుంబములకును, సంఘములకు, సంఘ బిడ్డలకును తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈ బాగా దేవుడు మన హృదయాలను పనిపచే